సో మేజర్గా చూసుకుంటే మీకు తెలుసు కట్టమైసమ్మ ఇష్యూ గురించి. సో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం చోటు చేసుకుంది ఆ విషయంతో. సో యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీరు ఏం చెప్తారు దీనికి? బీజేపీ లీడర్గా కాదండి, ఒక హిందూగా అది నా మనోభావాలకు దెబ్బతీసిన ఒక పని. ఎందుకు ముస్లింలు ఎప్పుడు హిందూ దేవాలయాల మీద దాడి చేస్తుంటారు? మనం బాబర్ నుంచి చూసినా, ఔరంగజేబ్ నుంచి చూసినా, ఈ ఇస్లామిక్ దురాక్రాంతాలు వచ్చి చేసిన దుర్మార్గపు సిద్ధాంతం ఎప్పుడు హిందూ సిద్ధాంతం మీద ఎందుకు దాడి చేస్తుందంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ మతంలో హిందూ దేవాలయాలంటే ఒక రాక్షసులు ఉండే స్థలం కాబట్టి వాటిని కూల్చేసేయాలి అనే ఒక మూర్ఖపు విశ్వాసంలో వాళ్ళు బతుకుతారు. మనం అట్లా ఉండం. మనం ఏమని చెప్తామంటే, విప్రులు వివిధమైన మార్గాలు చూపించిండ్రు, సత్యం ఒకటే అని చెప్తాం. ఏకం సత్ విప్ర బౌద్ధ వదంతి అని మనం చెప్తాం. అంటే మొహమ్మద్ ప్రవక్త చెప్పింది కూడా ఒక మార్గం కావచ్చు, జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా ఒక మార్గం కావచ్చు అని మనం అనుకొని వాళ్ళని మనం టాలరేట్ చేస్తాం. ఈ రెండు మతాలలో ఎంత మూర్ఖత్వం ఉంటుంది అంటే, మన దేవాలయాలని, మన సిద్ధాంతాన్ని, మన నమ్మకాలని మూఢనమ్మకాలుగా రాక్షసులు ఆరాధన వీళ్ళు చేస్తున్నారు, సాతాను ఆరాధన అని వాళ్ళు రాసుకొని అట్లాంటి మూర్ఖపు సిద్ధాంతంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కింద 800 సంవత్సరాలు ఇస్లామిక్ ముఘల్ దాడులు ఎదుర్కొని కూడా ఇప్పటికీ మనము ఒక లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ సివిలైజేషన్గా ఉన్నాం. నెక్స్ట్ 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ దాడుల్ని చూసి కూడా మనము ఇంకా కూడా ఈ సివిలైజేషన్ని కాపాడుకుంటున్నాం. ఈ దాడి ఈ రాక్షసుల నుంచి జరుగుతూనే ఉంటుంది. మనము సాధనతోని ఈ దాడిల్ని తిప్పికొడుతూనే ఉండాలి. పాయింట్ 1. రెండోది ఏంటిది అంటే, ఇక్కడ పాకిస్తాన్లో కూడా ప్రతి శుక్రవారం మసీదుల మీద బాంబుల దాడులు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఈ దాడులు మన మీదనే కాదు, వాళ్ళ మీద వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే ఇంటాలరెన్స్ అనేది స్వతహాగా వాళ్ళ మీద కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి మన దేశంలో వీటిని ఎట్లా కాపాడుకోవాలి అంటే, ఎండోమెంట్ అనే దాన్ని హిందువుల చేతుల్లో పెట్టినప్పుడు ఒక ఆలయ పరిసర ప్రాంతాలలో ఇట్లాంటి విధర్మిలను రానియకుండా మనం చూడడం, ఆ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎట్లాంటి ఫుడ్ ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన మనోభావాలు, మన దేవాలయ ఆగమ శాస్త్రాల ప్రకారంగా మనం ఏ నియమాలు అయితే పెట్టుకున్నామో ఆ నియమాలు కంటిన్యూ అయ్యేలాగా మనం చేసుకోవాలి అంటే ఎండోమెంట్ హిందువుల చేతిలోకి రావాలి. ఇది ఆలయాలకు సంబంధించి వీళ్ళు చేసే దౌర్జన్యాలను మనం తిప్పికొట్టడానికి ఒక పరిష్కారం. ఓకే, అంటే ఇది ఇప్పుడే గతంలో కూడా ముత్యాలమ్మ అమ్మవారి సికింద్రాబాద్ ఇష్యూ ఉన్నది, ఇప్పుడు లేటెస్ట్ ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటున్నాయి. సో ఏంటి అసలు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయని కొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో దీని మీద మీరేం చెప్తారు? మనము ఆంధ్రాలో చూసినట్టయితే వైఎస్ జగన్ ఉన్నప్పుడు కూడా మనం ఎన్నో ఆలయాల మీద, రథాల మీద దౌర్జన్యాలు చూసినాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చూస్తున్నాం. ఇవి ఈ ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ కానీ రీజనల్ పార్టీస్ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మూర్ఖుల దౌర్జన్యాలు, విధర్మీల దౌర్జన్యాలు, ఎస్పెషల్గా ముస్లిం మతోన్మాదుల దౌర్జన్యాలు మన మీద, మన ఆలయాల మీద జరుగుతుంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ ముక్త భారత్, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం వల్ల మన దేశం సేఫ్గా ఉంటుంది, మన ధర్మం సేఫ్గా ఉంటుంది, మన దేవాలయాలు కూడా సేఫ్గా ఉంటుంది అనేది నా లైన్. ఓకే, అయితే ముస్లిమ్స్ కూడా మేము ఎవరో ఒక్కరు చేసిన దానికి మొత్తం మమ్మల్ని ఎందుకు పాయింట్ ఆఫ్ చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? మరి ఒకరిద్దరు చేసిన దానికి మొత్తం మమ్మల్ని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరు ముస్లింలే కాదు, వాళ్ళ పూర్వీకులందరూ కూడా హిందువులే. ఒకడు కత్తి చూపించి నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మానం తీసేస్తామన్నప్పుడు పానానికి మానానికి భయపడి మతం మారినోడే ముస్లిం, భారతదేశంలో ఉన్న ముస్లిం. కాబట్టి వీళ్ళు ఒక్కరు చేసిన దానికి మమ్మల్ని అంటున్నారు, ఇది వీళ్ళకి ఆ లైన్, ఆ స్టేట్మెంట్ మాట్లాడే అధికారం లేదు, అర్హత లేదు. ఎందుకంటే మీరు మతం మారిండ్రు, మీరు ఒక తండ్రిని మార్చుకున్నారు అంటేనే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడెంటిటీయే క్లియర్గా లేదు. ముందు మీ ఐడెంటిటీని ప్రాపర్గా వేసుకొని తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఒకటి. రెండోది, ఒకరు చేయడం వల్ల ఇదైందా, ఇద్దరు చేయడం వల్ల ఇదైందా అనేది మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటిది అంటే, మన దేవాలయాలు, మన ధర్మం, మన దేశం రక్షణలో ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మన ఎండోమెంట్ మన చేతుల్లో ఉండాలి. హిందువులందరూ కూడా కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉండాలి. ఒకటి. రెండోది, మన ఇంట్లో వాళ్ళని ఏమన్నా అన్నప్పుడు మనం ఎంత ఆవేశం లోనైతాం, వాళ్ళని పోయి తంతాం. మరి అట్లాంటప్పుడు మన దేవాలయం మీద దాడి చేసినప్పుడు కూడా మనం అట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, అసలు నిన్న వాళ్ళు తన్నిండండి, నేను చాలా అప్సెట్ ఉన్నా, వాడు అసలు భూమి మీద ఉండొద్దు. అంటే ఏంటంటే మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఆ ఇష్యూ మీద? అంటే కొంతమంది ఉరి తీయాలి అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు దీని మీద ఏం చెప్తారు? అసలు చట్టం చేయాలి అని ఎందుకు అనుకోవాలి అని నేను అంటున్నా. నీ దేవాలయం, నిన్ను ఎవరైనా, ఇప్పుడు మీరు కింద పడిపోయింది అనుకోండి, ఎవరైనా వచ్చి నన్ను లేపాలి అనుకుంటారా? మీరే లేస్తారా? మరి అట్లాంటప్పుడు మీరు కూడా అక్కడ నా దేవాలయం మీద దాడి జరిగింది అన్నప్పుడు నువ్వు వాడిని ఎందుకు బతకనిచ్చినావు, వాడు ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అనేది నా క్వశ్చన్. సో అంటే రాజ్యాంగం, నీ దేశం మీద దాడి చేసినా, నీ ధర్మం మీద దాడి చేసినా, నీ దేవాలయం మీద దాడి చేసినా
నువ్వు నీ కన్న తల్లి మీద దాడి చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతావో అట్లా రియాక్ట్ అయిన నాడు ఇవి ఆగుతాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సో లేటెస్ట్గా ఇదే ఇష్యూస్ అవుతున్న టైంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడారంటే, సో బుర్కా ధరించినటువంటి మహిళ ఈ దేశ ప్రధాని అయితే చూడాలన్న కోరిక అని కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. దీని మీద ఏం చెప్తారు మరి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వైఫ్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. బండి సంజయ్ గారి భార్య కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. మనం వేరే రాష్ట్రాలలో చూస్తే ఫడ్నవీస్ గారి వైఫ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ముందు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పిల్లలను చూపియండి. అసలు వాళ్ళు ఎవరో కూడా మా తెలియదు. వీళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆడపిల్లలు ఉన్నారా లేదా తెలియదు, ఏం తెలియదు. వీళ్ళ కుటుంబం నుంచి వెళ్ళే ఆడవాళ్ళు బయటకు వస్తలేనప్పుడు వీళ్ళట బుర్కేసుకున్న మహిళ ప్రధాని కావాలి. ముందు వీళ్ళ పార్టీకి ప్రెసిడెంట్గా ఒక బుర్కేసుకున్న మహిళను పెట్టండి. ఆ బుర్కేసుకున్న మహిళను పెడతాడా లేకపోతే బుర్కల్నే అసదుద్దీన్ అక్బరుద్దీన్ వస్తారో తెలియదు. కాబట్టి వీళ్ళ నుంచి వెళ్ళి బుర్క నుంచి వెళ్ళి ఏదొచ్చినా కూడా అది వీళ్ళు వస్తారు. ఆడుంటుందా బుర్క లోపల, మొగు ఉంటుందా బుర్క లోపల, మాడు ఉంటుందా తెలియదు. సో బుర్క లోపల ఆడ ఉండొచ్చు, మగ ఉండొచ్చు, మాడ ఉండొచ్చు. కాబట్టి బుర్క ముచ్చట పక్కన పెట్టేసి పార్టీలో ముందు మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో ముందు మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వడం, ముందు వాళ్ళ భార్య చేత ఒక ప్రజాప్రతినిధి భార్య ఎట్లా ప్రవర్తించాలి, 4 సేవా కార్యక్రమాలు ఆమె ఏం చేసిందో చూపిమనండి. తర్వాత ఈయన బూర్కేసుకున్న మహిళ ఏడుకోవాలి, ఏం చేయాలనేది తర్వాత మాట్లాడదాం.